8 సంవత్సరాలు వాళ్ళు చేసుకుంటారు. దీనిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఏంటి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి తాలూకా క్రెడిట్ ఇందులో ఏముంది చెప్పండి. ఇది క్రెడిట్ చౌర్యం కాదా? ఇది క్రెడిట్ చోరీ కాదా? ఇది ఒక్కటే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మంచి పని చేయరు కాబట్టి వేరే వాళ్ళు చేసినటువంటి మంచి పనుల్ని తన మీద వేసేయడం. మీరు చెప్పండి, ఈరోజు హైటెక్ సిటీ కట్టింది చంద్రబాబు నాయుడు గారా? వెళ్ళి చూడండి. నేను అప్పుడు చదువుకునేటప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టేశారు అనుకున్నాను. నేను హైటెక్ సిటీ కట్టింది ఆయన కాదు. ఆ రోజు ఇనాగ్రేట్ చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. ఈయన దాన్ని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి తాలూకు క్రెడిట్ని ఈయన చౌర్యం చేసుకోండి. ఈయన ఇదే కాదు, ఈయన జీవితం మొత్తం క్రెడిట్ చోరీనే. చూడండి, ఆయన పెట్టిన పార్టీ అయిందా? ఈరోజు ఆయన వేసుకున్నటువంటి పసుపు జెండా అయిందా? ఈయన ఈరోజు వాడుతున్నటువంటి సైకిల్ గుర్తు అయిందా? పార్టీ తెలుగుదేశం అని పేరు అయిందా? 1996లో అడ్డంగా మోసం చేసి ఆయన వెన్నుపోటు పొడిచి పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారిని ఆయన దగ్గర నుండి తెలుగుదేశం పార్టీ లాక్కున్నాడు. ఆయన దగ్గర నుండి సైకిల్ గుర్తులు లాక్కున్నాడు. ఆయన దగ్గర నుండి పసుపు జెండాలు లాక్కున్నాడు. ఆయన చోరీ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత హైటెక్ సిటీ విషయం, హైటెక్ సిటీ కట్టింది ఆయన కాదు, హైదరాబాద్ని డెవలప్ చేసింది ఆయన అంట. చెప్పండి.